రెసిపీ టేబుల్కు స్వాగతం. ఈరోజు రెసిపీ టేబుల్లో ఫ్రైడ్ చికెన్ లెగ్స్ బిర్యానీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఈ ఫ్రైడ్ చికెన్ లెగ్స్ దమ్ బిర్యానీ ఎంతో రుచిగా ఉంటుంది. కొంచెం ప్రాసెస్ ఎక్కువైనా కానీ ఈ చికెన్ లెగ్స్ బిర్యానీ నేను చేసిన విధానంలో చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. నేను ఇక్కడ 3 స్టెప్స్లో ఈ ఫ్రైడ్ చికెన్ లెగ్స్ బిర్యానీని ఎలా ప్రిపేర్ చేయాలో మీకు చూపించాను. మీరు ఈ విధానాన్ని బాగా పరిశీలించి అదేవిధంగా చేసుకోగలరు. ఆల్రెడీ నేను చికెన్ దమ్ బిర్యానీని పోస్ట్ చేశాను. ఆ రెసిపీని మీరు అందరూ ఆదరిస్తున్నందుకు మీకు నా ధన్యవాదములు. ఫ్రైడ్ చికెన్ లెగ్స్ బిర్యానీకి కావలసిన పదార్థాలు. ముందుగా మ్యారినేషన్కు కావలసిన పదార్థాలు చూద్దాం. చికెన్ లెగ్స్ 5, కారం 2 లేదా 3 టేబుల్ స్పూన్స్, పసుపు 1/2 టేబుల్ స్పూన్, ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్, గరం మసాలా 1 టేబుల్ స్పూన్, ఉప్పు రుచికి సరిపడినంత, అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 లేదా 3 టేబుల్ స్పూన్స్, నిమ్మకాయ 1, నిమ్మకాయను రసం తీసుకుని ఒక పక్కన సిద్ధం చేసుకోండి. అలాగే బియ్యంను ఉడికించడానికి కావలసిన పదార్థాలు ఏంటో చూద్దాం. బాస్మతి బియ్యం 1/2 కేజీ, యాలకులు 2, స్టార్ పువ్వు 1, లవంగాలు 7, జావత్రి 2 ఇంచులు, షాజీరా 1/2 టేబుల్ స్పూన్, బే లీవ్స్ 2, దాల్చిన చెక్క 2 లేదా 3 ఇంచులు, ఉప్పు రైస్ ఉడికించడానికి సరిపడినంత. అలాగే బిర్యానీ ప్రిపరేషన్కు కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. దాల్చిన చెక్క 2 లేదా 3 ఇంచులు, జాజికాయ సగం ముక్క, లవంగాలు 15, యాలకులు 5, బిర్యానీ ఆకు 1, జావత్రి 2 ఇంచులు, స్టార్ పువ్వు 1, టేస్టీ సాల్ట్ 1/2 టేబుల్ స్పూన్, కుంకుమ పువ్వు 1/2 టేబుల్ స్పూన్ వేడి నీళ్ళలో నానబెట్టుకుని ఉంచుకోండి. ధనియాల పొడి 2 టేబుల్ స్పూన్, పసుపు 1 టేబుల్ స్పూన్, ఉప్పు రుచికి సరిపడినంత, జీలకర్ర పొడి 1 టేబుల్ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 3 టేబుల్ స్పూన్, కారం 3 టేబుల్ స్పూన్, ఉల్లిపాయలు 4, పచ్చిమిర్చి 3 కట్ చేసుకుని పెట్టుకోండి. టమాటాలు 3 కట్ చేసుకుని పెట్టుకోండి. బిర్యానీ మసాలా 3 టేబుల్ స్పూన్స్, కొత్తిమీర 1 కప్పు, పుదీనా 1 కప్పు, పెరుగు 1/2 కేజీ, జీడిపప్పు 20, నెయ్యి 5 టేబుల్ స్పూన్స్, నూనె 3 లేదా 4 టేబుల్ స్పూన్స్, మైదా లేదా గోధుమ పిండి. దీన్ని పూరీ ముద్దలాగా అద్దుకుని ఒక పక్కన పెట్టుకోవాలి. వేపిన ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు. ముందుగా స్టెప్ 1 ప్రాసెస్లో చికెన్ లెగ్స్ను ఎలా మ్యారినేషన్ చేయాలో, ఎలా ఫ్రై చేయాలో చూద్దాం. చికెన్ లెగ్స్ని తీసుకుని వీటికి స్లిట్స్ పెట్టుకోండి. ఇలా స్లిట్స్ పెట్టుకోవడం వల్ల మనం మ్యారినేషన్ చేసుకున్నప్పుడు మసాలా అంతా ఆ స్లిట్స్ లోపలికి వెళ్ళి బాగా ఊరుతుంది. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం 1 టేబుల్ స్పూన్, ధనియాల పొడి, జీలకర్ర పొడి, పసుపు, ఉప్పు వీటన్నిటిని వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. ఈ మిశ్రమాన్ని అంతటిని బాగా కలుపుకొని ఈ చికెన్ లెగ్స్కు కోట్ చేయండి. ఇలా చికెన్ లెగ్స్కు మసాలా అంతా బాగా పట్టించండి. స్లిట్స్లో కూడా మసాలా బాగా పట్టించండి. ఇప్పుడు కొంచెం లెమన్ జ్యూస్ తీసుకుని లెమన్ జ్యూస్ని యాడ్ చేసి మిక్స్ చేసి ఒక 3 గంటల పాటు మ్యారినేషన్ చేయండి. 3 గంటల తర్వాత పాన్లో కొంచెం ఆయిల్ వేసుకుని మనం మ్యారినేట్ చేసి ఉంచుకుని చికెన్ లెగ్స్ని వేయించుకోండి. బాండి పెద్దగా ఉంటే కనుక ఒకేసారి అన్నిటినీ ఫ్రై చేసుకోవచ్చు. చిన్నగా ఉంటే కనుక అడ్జస్ట్ చేసుకోండి. ఇలా ఒక వైపు ఫ్రై అయిన తర్వాత రెండో వైపు కూడా పెట్టుకోండి. ఇలా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మీడియం హీట్లో పెట్టుకుని ఫ్రై చేసుకుని ఒక ప్లేట్లోనికి తీసుకుని ఒక పక్కన పెట్టుకోండి. ఇలా అన్ని చికెన్ లెగ్స్ను వేయించుకుని ఒక పక్కన సిద్ధం చేసుకోండి. స్టెప్ 2 ప్రాసెస్లో రైస్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా రైస్ని ఒక బౌల్లో తీసుకుని 1-2 సార్లు కడిగిన తర్వాత వాటర్ వేసి ఒక అరగంట సేపు నానబెట్టి స్ట్రెయిన్ చేసుకుని ఒక పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక బౌల్లో వాటర్ వేసి మరుగుతున్నప్పుడు మసాలా స్పైసెస్ అన్నీ వేసి అందులో సోక్ చేసి ఉంచుకున్న ఈ బాస్మతి బియ్యాన్ని వేసి తగినంత ఉప్పు కూడా వేసి బాయిల్ చేయండి. మూత పెట్టి ఇలా బాయిల్ అవుతున్నప్పుడు మూత తీసి రైస్ని ఒకసారి కలుపుకోండి. ఇలా రైస్ కుక్ అయిన తర్వాత ఇప్పుడు బబుల్స్లా ఫామ్ అవుతుంది కదా, ఇలా బబుల్స్లా ఫామ్ అవుతున్నప్పుడు 70%
ఉడికినట్లు లెక్క. ఇప్పుడు ఈ రైస్ను స్ట్రైన్ చేసుకోండి. స్ట్రైన్ చేసుకుని వాటర్ని అంతటిని రిమూవ్ చేయండి. ఇలా వేసుకున్నప్పుడు ఈ పనిని జాగ్రత్తగా చేయండి. ఈ రైస్ని ఒక పక్కన సిద్ధం చేసుకుని పెట్టుకోండి. ఈ లోపల స్టెప్ 3 ప్రాసెస్లో చికెన్ లెగ్స్ బిర్యానీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. బాండీలో ఉల్లిపాయ ముక్కలు వేసి ఇలా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకుని ఒక పక్కన పెట్టుకోండి. ఒక బౌల్లో 5 టేబుల్ స్పూన్స్ నెయ్యి, 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుని హీట్ అయిన తర్వాత జీడిపప్పును వేసి వేయించుకోండి. జీడిపప్పు ఆప్షనల్ మాత్రమే, ఇది పైన డెకరేషన్ కోసం మాత్రమే వాడాలి. ఇలా వీటిని తీసుకుని ఒక పక్కన పెట్టిన తర్వాత అదే బౌల్లో మసాలా స్పైసెస్ అన్ని వేయించండి. ఇలా 1 నిమిషం పాటు మసాలా స్పైసెస్ వేయించుకున్న తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసి కొంచెం పసుపుని కూడా వేసి బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఉల్లిపాయలను వేయించండి. తగినంత ఉప్పు కూడా వేసి బాగా ఫ్రై చేయండి. ఇప్పుడు టమాటా ముక్కలు కూడా వేసి టమాటాలు మెత్తగా మగ్గే వరకు ఫ్రై చేయండి. ఈ లోపల మూత పెడితే టమాటాలు త్వరగా మగ్గుతాయి. ఇలా గ్రేవీలా రెడీ అవుతుంది. ఇది బాగా మిక్స్ చేసుకుని 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 లేదా 3 టేబుల్ స్పూన్స్ కారం పొడి, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ క్యూమిన్ పౌడర్ అంటే జీలకర్ర పొడి, అలాగే బిర్యానీ మసాలా వేసుకుని బాగా మిక్స్ చేసుకోండి. 1 నిమిషం పాటు ఇలా వేయించుకున్న తర్వాత కొత్తిమీర, పుదీనాను కూడా వేసుకోండి. 1 కప్పులో సగం కొత్తిమీర, సగం పుదీనాను మాత్రమే యాడ్ చేసి ఇలా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు సిద్ధం చేసి ఉంచిన పెరుగును కూడా వేసుకుని బాగా కలుపుకోండి. పెరుగు ఎంత ఎక్కువగా వేసుకుంటే అంత గ్రేవీ లాగా బిర్యానీ రెడీ అవుతుంది. మీరు యాడ్ చేసుకునే రైస్ని బట్టి పెరుగుని యాడ్ చేసుకోండి. ఇప్పుడు పెరుగు అంతా కరిగి ఇలా గ్రేవీలా తయారవుతుంది. ఇప్పుడు టేస్టీ సాల్ట్ వేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఫ్రై చేసి ఉంచుకున్న చికెన్ లెగ్స్ని కూడా వేసుకుని ఈ మిశ్రమంలో ఒక 2 లేదా 3 నిమిషాల పాటు ఫ్రై చేయండి. అంటే ఈ మసాలా అంతా చికెన్ లెగ్స్కు బాగా పడుతుంది. ఇప్పుడు ఈ గ్రేవీని ఒక బౌల్లోకి కొంచెం తీసుకోండి. మనం లేయర్స్ లాగా రైస్ వేసుకున్నప్పుడు ఈ గ్రేవీని యూజ్ చేసుకోవచ్చు కనుక ఒక పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఉడికించుకున్న రైస్ని వేసుకుని సమానంగా పరవండి. అంటే ఇలా గరిటతో అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు మనం తీసి ఉంచుకున్న గ్రేవీని కూడా సెకండ్ లేయర్గా వేసుకుని దానిపైన మిగిలి ఉన్న రైస్ అంతటిని వేసుకోండి. ఇలా 2 లేయర్స్లో వేస్తే బిర్యానీ బాగుంటుంది. ఈ వేరే లేయర్ కూడా వేసుకున్న తర్వాత పైన మిగిలి ఉన్న రైస్ అంతటిని సమానంగా కట్టుకోండి. లేదంటే 2 లేయర్స్ కాకుండా ఒకే లేయర్లో మొత్తం అంతటిని వేసుకోవచ్చు. లేయర్స్గా కావాలనుకుంటేనే చికెన్ గ్రేవీని తీసుకుని ఒక పక్కన పెట్టుకోండి. ఇప్పుడు రైస్ అంతా సమానంగా కట్టుకుని వేయించి ఉంచుకున్న ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర, పుదీనా, అలాగే సాఫ్రాన్ వాటర్, బిర్యానీ మసాలా, మీకు కావాలంటే గరం మసాలా పొడి కూడా వేసుకోవచ్చు. స్పైసీనెస్ని బట్టి వేసుకోండి. మనం కలిపి ఉంచుకున్న మైదా పిండిని మూతకు చుట్టూ వేసుకుని మూత పెట్టి ప్రెస్ చేయండి. ఇలా ప్రెస్ చేయడం వల్ల మూత గట్టిగా ఉంచుకుంటుంది. దీన్ని ఒక 5 నిమిషాల పాటు నార్మల్గా ఉడికించిన తర్వాత పాన్ మీద బిర్యానీ పాట్ పెట్టి ఒక 15 నుంచి 20 నిమిషాల పాటు ఉంచండి. గ్యాస్ ఫామ్ అయ్యి ఆవిరి బయటకు వస్తుంది. అప్పుడు స్టవ్ స్విచ్ ఆఫ్ చేసుకోండి. 5 నిమిషాల తర్వాత మూత తీసి ఒక ప్లేట్లోకి వేడివేడిగా సర్వ్ చేసుకోండి. చూసారు కదా రుచిగా ఉండే చికెన్ లెగ్ బిర్యానీ. ఈ చికెన్ లెగ్ బిర్యానీ మీ స్పైసీనెస్ని బట్టి స్పైసెస్ని యాడ్ చేసుకోండి. మసాలాలు ఎక్కువగా తినేవారు గరం మసాలా పొడి, ధనియాల పొడి, జీలకర్ర పొడిని కూడా ఎక్కువగా వేసుకోవచ్చు. లేదంటే స్పైసీనెస్ని తగ్గించుకోవాలంటే ఈ పొడులన్నిటిని కాస్త తగ్గించండి. అలాగే మసాలా స్పైసెస్ని కూడా తగ్గించుకోండి. ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుని ఫోర్క్తో ముక్క ఉడికిందో లేదో టెస్ట్ చేసుకోండి. ఈ చికెన్ లెగ్ ఫ్రైడ్ బిర్యానీ ఎంతో టేస్టీగా ఉంటుంది. అలాగే ఆనియన్ రైతాతో కానీ లేదా క్యారెట్ రైతాతో కానీ తింటే బాగుంటుంది. లేదంటే గ్రేవీ కర్రీ, ఆలూ గ్రేవీ కానీ ఆలూ కుర్మా కానీ రుచిగా ఉంటుంది.
చూశారు కదూ టేస్టీగా ఉండే చికెన్ లెగ్ ఫ్రైడ్ బిర్యానీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో. మరిన్ని రుచికరమైన నాన్ వెజిటేరియన్ వంటల కోసం రెసిపీ టేబుల్ని సబ్స్క్రైబ్ కాగలరు. అలాగే నెక్స్ట్ రెసిపీస్ కోసం రెసిపీ టేబుల్.net ని చూడగలరు. ధన్యవాదములు.